మెగా ఎన్టీవీ. భారత నౌకాదళం చరిత్రలో ఇవాళ ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్లో ఐఎన్ఎస్ మాల్వాన్ యుద్ధ నౌక అధికారికంగా ఇండియన్ నేవీలోకి కమిషన్ అయింది. ఇది మాహే క్లాస్ సిరీస్లో తయారైన రెండవ యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో తక్కువ లోతు ఉన్న నీటిలో దాక్కున్న శత్రు దేశాల జలంతర్గాములను వేటాడడంలో ఇది స్పెషలిస్ట్ అన్నమాట. దాదాపు 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇది కేవలం ఒక నౌకే కాదు, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో ఒక కీలక అడుగు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధ నౌకలో దాదాపు 80% పైగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించారు. ఇది మన ఇంజనీరింగ్ సామర్థ్యానికి, రక్షణ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి ప్రతీక. సముద్ర గర్భంలో శత్రు జలంతర్గాముల కదలికలను గుర్తించడంలో, వాటిని ఛేదించడంలో ఈ నౌక అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. సరిహద్దుల భద్రతకు, సముద్ర మార్గాల పర్యవేక్షణకు ఇది మరింత బలాన్నిస్తుంది. ఈ యుద్ధ నౌక పేరు వెనుక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. మహారాష్ట్రలోని చారిత్రక తీర ప్రాంతమైన మాల్వాన్ పేరునే దీనికి పెట్టారు. ఈ ప్రాంతం ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుతమైన నావికా చరిత్రలో ముడిపడి ఉంది. ఈ నౌక క్రేస్ట్పై శివాజీ మహారాజ్ వాడిన ఆయుధం బాగ్నక్ అంటే పులిగోరు చిహ్నం స్పష్టంగా కనిపిస్తుంది. ధైర్యం, చురుకుదనానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఎంచుకున్నారు. సైలెంట్ క్లాస్ అనే నినాదంతో శత్రువులపై శరవేగంగా, నిశ్శబ్దంగా దాడి చేయడం ఈ యుద్ధ నౌక లక్ష్యం. నిజానికి 1983 నుంచి 2003 వరకు దేశానికి సేవలు అందించిన పాత ఐఎన్ఎస్ మాల్వాన్ మైన్ స్వీపర్ నౌక వారసత్వాన్ని ఈ కొత్త నౌక కొనసాగిస్తుంది. ఐఎన్ఎస్ మాల్వాన్ రాకతో భారత నావికాదళ శక్తి మరింతగా పటిష్టమైందని చెప్పాలి. ఈ సిరీస్లోని ఐఎన్ఎస్ మహేను గతేడాది నవంబర్లోనే జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఐఎన్ఎస్ మాల్వాన్ రెండవ యుద్ధ నౌకగా సేవలను ప్రారంభించడం విశేషం. ఈ ఐఎన్ఎస్ మాల్వాన్లో వాడిన టెక్నాలజీ మామూలుది కాదు. సాధారణంగా నౌకలు ప్రొఫెలర్ల సహాయంతో నడుస్తాయి, కానీ దీంట్లో అడ్వాన్స్డ్ వాటర్ జెట్ ప్రొఫెషనల్ సిస్టమ్ను వాడారు. అంటే నౌక అడుగు భాగం నుంచి నీటిని లోపలికి లాక్కొని హై స్పీడ్ నాజిల్స్ ద్వారా ఈ నీటిని వెనక్కి బలంగా నెట్టడం ద్వారా ఈ నౌక ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 78 మీటర్ల పొడవు, 1100 టన్నుల బరువున్న ఈ నౌక ఈ టెక్నాలజీ సహాయంతో గరిష్టంగా 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సుమారు గంటకు 45 కిలోమీటర్ల వేగం. ఐఎన్ఎస్ మాల్వాన్ కేవలం నిఘా కోసమే కాదు, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలను కూడా కలిగి ఉంది. ఇందులో ఫార్వర్డ్ మౌంటెడ్ RBU 6000 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచరు, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్బెటోలు, యాంటీ సబ్ మెరైన్ మైన్లను అమర్చారు. అలాగే ఆకాశం, సముద్ర ఉపరితల రక్షణ కోసం 30 mm నేవల్ గన్ను, రిమోట్ కంట్రోల్డ్ గన్స్ ఇందులో ఉన్నాయి. ఇవి శత్రువుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి, వారి జలంతర్గాములను ధ్వంసం చేయడానికి ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ల జలంతర్గాముల కదలికలు బాగా పెరిగాయి. ఆ ముప్పును తిప్పికొట్టేందుకే ఇండియన్ నేవీ ఏకంగా ఇలాంటి 16 యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ షిప్స్ను కొనుగోలు చేస్తుంది. అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ శత్రువుల పాలిట ఒక సింహ స్వప్నములు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యుద్ధ నౌకలో 3 శక్తివంతమైన మెరైన్ డీజిల్ ఇంజన్లు, అధునాతన వాటర్ జెట్ ప్రొఫెషనల్స్ సిస్టమ్ను ఉపయోగించారు. ఈ పంపు జెట్ టెక్నాలజీ వల్ల ఐఎన్ఎస్ మాల్వాన్ క్లిష్టమైన ప్రదేశాల్లో కూడా అత్యంత వేగంగా, సులువుగా మలుపులు తిరగలదు. అంతేకాదు, నీటి అడుగున శబ్దం చాలా తక్కువగా వస్తుంది. అందువల్ల శత్రువుల జలంతర్గాములకు ఏమాత్రం దొరకకుండా అత్యంత సైలెంట్గా వెళ్ళి వాటి పని పడుతుంది. ఇది భారత నావికాదళంలో వాటర్ జెట్ ప్రొఫెషనల్స్ను ఉపయోగించిన అతిపెద్ద యుద్ధ నౌకగా నిలుస్తుంది. సముద్రంలో శత్రువుల కదలికను అడ్డుకోవడానికి, నీటి అడుగున మైన్లను పరిచేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అంతేకాదు, ప్రత్యేక యాంటీ సబ్ మెరైన్ టార్పిడో డెకాయ్ సిస్టమ్ను కూడా దీనికి అదనపు రక్షణగా నిలుస్తుంది. DRDO అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో చేర్చడం వల్ల నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించే వీలు ఉంటుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన రెస్క్యూ ఆపరేషన్లకు, తక్షణ ప్రతిస్పందనలకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒకేసారి బేస్ నుంచి బయలుదేరిన తర్వాత ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేకుండా వరుసగా 14 రోజుల పాటు సముద్రంలో ఆపరేషన్లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ పరిణామం భారత రక్షణ రంగానికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని చెప్పొచ్చు. స్వదేశీ రక్షణ పరిశ్రమలకు ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా అధునాతన యుద్ధ నౌకలను దేశీయంగానే నిర్మించే సామర్థ్యం మనకు ఉందని ఇది రుజువు చేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి నౌకలు భారత నావికాదళంలో చేరనున్నాయి. ఇది సముద్రపు భద్రతను పెంపొందించడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన దేశ ప్రభావాన్ని మరింత పెంచుతుంది. ఈ తరహా నౌకలు మన సముద్ర సరిహద్దులను పహారా కాయడానికి, ఏదైనా సముద్ర అంతర్గత ముప్పును ఎదుర్కోవడానికి చాలా అవసరం.
ఈ నౌకల వల్ల మన తీర ప్రాంత భద్రత మరింత పటిష్టంగా మారనుంది.